తిరుపతి జిల్లా సూళ్లూరుపేటలోని ప్రముఖ పారిశ్రామికవేత్త కొండేపాటి గంగా ప్రసాద్పై వచ్చిన తప్పుడు ఆరోపణలను ఖండిస్తూ తడ మండలం కాదలూరు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు మాజీ సర్పంచ్ వేలూరు చంద్రయ్య తీవ్రంగా స్పందించారు. చంద్రయ్య మాట్లాడుతూ గంగాప్రసాద్ 4 నియోజకవర్గాలకు సేవ చేసిన నాయకుడు. వరద బాధితులకు ₹1 కోటి సాయం చేశారనే దానికి నిదర్శనం. అతనిపై తప్పుడు ఆరోపణలు చేయడాన్ని తీవ్రంగా ఖండించారు. తెలుగుదేశం పార్టీ ఇతర నాయకులు కూడా స్పందిస్తూ ఈ ఆరోపణలు మానుకోకపోతే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కొండేపాటి గంగాప్రసాద్ మీద 20వ తేదీ తప్పుడు ఆరోపణలు చేశారు. ఇసుక అమ్ముకుంటున్నాడని, ముడుపులు చేస్తున్నాడని రకరకాలుగా సాక్షి పేపర్ అతను రాసినాడు మా బాస్ మీద. దాన్ని ఖండిస్తున్నటికి మేము ప్రెస్ మీట్ పెట్టాను. ఆయన ఎక్కడ తీసుకుంటుంటే అక్కడ అతను ఎప్పుడు చూసినాడు, ఎవరు ఎక్కడ, ఆయన ప్రజాసేవకుడు. మొన్న కూడా విజయవాడలో వరదలు వస్తే ₹1 కోటి ఇచ్చినాడు విరాళం. ఇదే డౌట్ ఎక్కడైనా సరే 10 మందికి అపాయం అంటే ₹10 ఇచ్చి సహాయం చేసేవాడు, చదివిచ్చేవాడు. కాదలూరు పంచాయతీ తరఫున మాజీ సర్పంచి శాషయ్య గారు, మధు, రవి, ఇలమి దీన్ని ఈరోజు మేము ప్రెస్ మీట్ పెట్టాము. ఎందుకంటే మా బాస్ మీద, కొండేపాటి గంగాప్రసాద్ మీద తప్పుడు ఆరోపణలు సాక్షి పేపర్ రాస్తున్నాడు. ఎందుకు ఇంత ముందుగా రిచ్ పెట్టారు, వాళ్ళు చెన్నైకి బాగా అమ్ముకున్నారు. గతంలో బాగా వాళ్ళ ప్రభుత్వంలో పెట్టి చెన్నైకి బాగా దర్శనించారు. ఆ రోజు రాయలేదు ఈ సాక్షి పేపర్, ఏ రోజు రాయలేదే. ఇప్పుడు ప్రజల గురించి రాయాల, 10 మందికి ఉపయోగపడేవాడి గురించి తప్పుడుగా ఎట్లా రాస్తాడు? అతనికి బుద్ధి జ్ఞానం ఉండదా? ఏ ప్రెస్ అయినా ఎవరైనా అందరికీ చెప్తున్నాం. ఈరోజు ఎమ్మెల్యే గారు ఉన్నారు, విజయశ్రీ గారు, ఆమె దగ్గర పోయి నేర్చుకోమన్నా. వీళ్ళని ఎమ్మెల్యేని కూడా పోయి నేర్చుకోండి, ఎంత పద్ధతి, ఎలా మాట్లాడుతున్నది, ఎంత గౌరవంగా ఉన్నది. ఆ అమ్మాయి ఎమ్మెల్యే గారు విజయశ్రీ గారు ఎలా మాట్లాడుతున్నది, ప్రతి దానికి స్పందిస్తున్నది, ప్రతి ఒక్కరికి సహాయం చేస్తున్నది. సీఎం ఫండ్ కూడా మన 12 లక్షలు తీసుకొచ్చి ఇచ్చింది. మంచి పనులు రాయండి. 24 రోడ్ల మీద తిరిగే పనేనా ఈ సాక్షి పేపర్కి? మాకు ఇంత ముందుగా అనిల్ రెడ్డి అనే అతను మా ఊరికి అడ్డాం తోలేడు. దానివల్ల 3 వరదలు వచ్చినాయి. అట్టాడే రాయు ఎవడు ఇసుకెత్తి బతుకున్నాడా, ఎవరు పేదోడు బతుకుతున్నాడు. ఆ దాన్ని చెన్నైకి అదే టాటర్లు పోయినది. బుద్ధి జ్ఞానం ఉండదు వాడికి. వాళ్ళ దగ్గర ₹700 లెక్కన నా భాష అంది. ఓటు దగ్గర తీసుకునేది కమిషన్ తీసుకునేవాళ్ళనా? నా భాష ఎప్పుడు కమిషన్ తీసుకోడు. విరాళం ఇచ్చేవాడు, ఏ గ్రామానికి విరాళం ఇచ్చేవాడు, తుఫాన్ అంటే ఇచ్చేవాడు, ఏ బిడ్డకి బాగలేదంటే ఇచ్చేవాడు. మర్యాదగా చెప్తున్నా సాక్షి పేపర్కి, ఇది నేను దీనికోసమే నేను ప్రెస్ మీట్ పెట్టా. మర్యాదగా ఇంకా ఒక తూరి వదిలిన, ఇది 2వ తూరి, ఇంకో 3వ తూరి గాన ఏదైనా సాక్షి పేపర్ గానే రాస్తే తప్పుగా అతన్ని తీవ్రంగా ఖండించి తీవ్రంగా షేర్కి తీసుకుంటాం. మేము గురించే మేము సాక్షి పేపర్ ఈరోజు ప్రెస్ పెట్టాము. ఎస్ఐల్ని గెలిపించినాడు, 3కి సహాయం చేస్తున్నాడు. ఏ రోజైనా చేయి చెప్తాడా? ఏ రోజైనా ₹10 తీసుకుంటాడు? ఆయన తీసుకొని అనవసరం. కమిషన్ ఏంది మా బాస్ తీసుకున్నాడు. మా బాస్ కింగ్ అయ్యా. 10 మందికి సహాయం చేసేవాడు. 40 సంవత్సరాల గతం ఆ బాస్ ఎవరి దగ్గర అడగల. మీ పార్టీ ఓడు కావచ్చు, ఏ పార్టీ ఓడు కావచ్చు, ఈ సూలూరుపేట కావచ్చు, గూడూరు కావచ్చు, సత్తిపేట కావచ్చు, ప్రతి ఊరికి సహాయపరుడు. నంబర్ 1 ఆయన. కొండూరు పంచాయతీలు కానీ ప్రతి పంచాయతీలు కూడా చదువుకోలేకపోతే డాక్టర్ చేపించా. రైల్వేలో ఈరోజు నంబర్ 1 డాక్టర్. ప్రతి ఒక్కరిని అనుకుంటు పిల్లవాడిని కానీ ఇంకోని కానీ ఎక్కడ చదువులు కానీ కాదలూరు పంచాయతీ కానీ నేను సర్పంచ్ ఉన్నప్పుడు కూడా నా ఊరికి ఎన్నో చేయనాడు. ఆ ప్రభుత్వంలో ఉన్నారు, ఒక పని చేయలే. మీకందరికీ చెప్తున్నా, ప్రతి విలేకరికి జగనన్న కాలనీ కాదలూరులో ఇచ్చినారు. ఆడ పోయి చూడండి, ఆ సాక్షి పేపర్ చూడమని
ఓడి ప్రభుత్వాలన్నీ ఇచ్చింది, కమ్మిలు కూడా పుచ్చిపోయినాయి, కమ్మిలు కూడా ఏదేదో చేసుకో అట్టడి రాయండి. ఇటు పోతారు, ఆడపోయి దీన్ని చూస్తారు, ఏడెస్కెత్తిన పేదోడు బతుకుతాడయా. అట్టాడు దాని పోయి ముడుపులు ఎందుకు గంగా ప్రసాద్ కంటే ఏమన్నా అన్యాయమా చెప్పండి? ఇంకా మీటగానా మంచి పనులు చేయండి, మంచివి చెప్పండి. గతంలో ఇంకా తూరుగానా గతంలో గాన మా బాస్ మాట గాని ఎత్తే ఓడిని ఎక్కడికైనా లాగుతా నేను.